హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పచ్చిమిర్చి పచ్చడి సింపుల్గా ఎలా చేసుకుందామో తక్కువ టైంలో చూద్దాం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. నూనె వేడవగానే ఒక 10-15 పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా ఇవి కాస్త బాగా వేగిన తర్వాత దీనిలో చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి ఒక్క నిమిషం వేయించుకొని దీన్ని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇవి చల్లారేలోపు ఇదే నూనెలో కొద్దిగా మెంతులు, కొంచెం పచ్చెనపప్పు, కొద్ది మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకొని దీనిలోనే ఒక 4 వెల్లుల్లి రేఖలు కొద్ది వేసి వేయించుకొని పక్కన పెడదాం. ఇప్పుడు వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, చింతపండులో రుచికి తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసి మిక్సీ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిమిర్చి పేస్ట్ దీనిలో కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేద్దాం. ఈ ఉల్లిపాయలు నలిగినట్టుగా ఉండాలండి, మెత్తగా అవ్వకూడదు. ఇది ఉల్లిపాయలు వేసిన తర్వాత మిక్సీ చేయగా వచ్చిన పచ్చడి దీనిలో ముందుగా చేసి ఉంచుకున్న పోపు వేసి బాగా కలుపుకుందాం. ఆ వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పచ్చిమిర్చి పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.